రైట్ పవన్ వైసీపీ హయాంలో అమరావతి ఎంత అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిందో అందరికీ తెలుసు. దాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. మొత్తం కూడా అసలు ఎక్కడికి పనికి రాకుండా చేశారు. సో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా దీనికి సంబంధించి ఎక్కడికక్కడ పనులన్నీ చకచకా సరిగిపోతున్నాయి. అండ్ అమరావతి రాజధానికి ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా కేంద్రం పచ్చజెండా ఊపింది. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా పనులు వేగవంతం అవుతున్నాయని మాత్రం అర్థమవుతుంది. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా మీరు పనులు చేయాలి, ల్యాండ్ పూలింగ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయండి అంటూ కూడా ప్రభుత్వం నుంచి CRDAకు ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అంటే ఎంత పెద్ద ఎత్తున దాంట్లో నిర్లక్ష్యం వహించారంటే గత ప్రభుత్వం అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి దాదాపుగా 36 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితి కనిపిస్తాం. చూస్తే అమరావతి రాజధానికి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఇక ఇన్నర్ రింగ్ రోడ్డుపై ప్రభుత్వం దృష్టి సారించింది. IRRకు కూడా సంసిద్ధంగా ఉండాలంటూ ప్రభుత్వం నుంచి CRDAకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయమై సంబంధిత శాఖల అధికారులతో కమిషనర్ భాస్కర్ సమీక్షలు జరుపుతున్నారు. ఇక అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకు గతంలో ప్రతిపాదించిన నివేదికను అధ్యయనం చేస్తున్నారు. ప్రతిపాదిత అలైన్మెంట్, భూ అవసరాలపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భూ సమీకరణ, భూ సేకరణ సాధ్యాసాధ్యాలపై క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. వాస్తవానికి అమరావతికి సత్వరం ప్రారంభించాల్సిన ప్రాజెక్ట్ ఇన్నర్ రింగ్ రోడ్డే. భవిష్యత్ అవసరాలకు ORR ఉపయోగపడుతుంది. రాజధాని నిర్మాణ పనుల సందర్భంలో సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు IRR ఎంతో అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా IRR ప్రాజెక్టునే కేంద్రానికి ప్రతిపాదించే అవకాశం ఉందని భావించారు. అనూహ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రతిపాదన చేయగా దానికి వెంటనే సుముఖత తెలిపింది. ఇక త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ORRకు నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో IRRను కూడా కేంద్రానికి ప్రతిపాదిస్తారా లేక రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల రీత్యా ఈ ప్రాజెక్టును కూడా కేంద్రానికి ప్రతిపాదించే అవకాశాలు లేకపోలేదు అని CRDA వర్గాలు పేర్కొంటున్నాయి. విజయవాడ, అమరావతి నగరాల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ క్రమంలో అప్పట్లో ముసాయిదా ప్రణాళిక కూడా రూపొందించింది. ఇక IRRను 96.16 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. ఎన్టీఆర్ జిల్లా కేతనకొండ వద్ద NH65 నుంచి ప్రారంభమై చినకాకాని వద్ద NH16తో పోరంకి గ్రామంలో NH65తో అనుసంధానమవుతుంది. రెండో వైపున నిడమానూరు వద్ద NH16 నుంచి కొండపల్లి దగ్గర NH30తో అనుసంధానిస్తారు. ఇక మొదటి దశలో 68.08 కిలోమీటర్లు, రెండో దశలో 28.08 కిలోమీటర్ల పొడవున నిర్మించాలి అన్నది నాటి ప్రణాళిక. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో ఈ IRR 41 గ్రామాల మీదుగా సాగుతుంది. భవిష్యత్తులో BRTS వంటి వ్యవస్థలను అమలు చేయడానికి వీలుగా నిర్దేశించారు. ట్రక్కులు, బస్సులు నిలిపే ప్రాంతాలు, విశ్రాంతి గదులు, ఉద్యానవనాలు, జంక్షన్లు ఏర్పాటు చేయాలి అని భావించారు. IRRకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అమరావతి, దుగ్గిరాల, మంగళగిరి, తాడికొండ, తుళ్లూరు మండలాల పరిధిలో 2366.35 ఎకరాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొండూరు, గన్నవరం, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్ మండలాల పరిధిలో 3521.76 ఎకరాల మేర భూములు అవసరము అని నిర్ణయించారు.